కాలం గిర్రున తిరుగుతోంది. ప్రపంచం మారిపోతోంది. ఎన్నో మార్పులొస్తున్నాయి. ఒక్కటి తప్ప. గులాబీ రంగు సీసాలు, ఆ సీసాల కింద పేక ముక్కల్లా పరిచిన నోట్లు, వాటి వెనక చేతులు కట్టుకొని నిల్చునే అధికారి. ఈ సీన్ మాత్రం మారట్లేదు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి అనే హెడ్లైన్ వస్తే సిగ్గుతో చచ్చిపోవాలి. బట్ ఆ వార్త లంచావతారులకో బిరుదు. అవినీతి మరక అంటకపోతే ఛీ జీవితం అని సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఒక లెక్క చెప్తా వినండి. ఏపీలో 295 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. అందులో ఉండాల్సిన సిబ్బంది 2829 మంది. ఉన్నది 860. ఈ 860 మందిలో దాదాపు అందరిపైన ఏసీబీ కేసులున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయి. ఇప్పుడు చెప్పండి, అవినీతి మరక లేకపోతేనే సిగ్గుతో చచ్చిపోతాడా లేదా? అసలు రిజిస్ట్రేషన్ శాఖను అవినీతికి కేర్ ఆఫ్గా మార్చిందెవరు? పుచ్చుకునేవాళ్ళ, ఇచ్చిన వాళ్ళ? అసలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో లంచం ఎలా చేతులు మారుతోంది? ఎవరెవరు పుచ్చుకుంటారు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. లంచం తీసుకుంటూ దొరికిన ఒక అధికారికి కొన్నాళ్ల తర్వాత ప్రమోషన్ కూడా వస్తుంది. అదెలా సాధ్యం? పట్టుబడిన అధికారులు వారంలోనే బెయిల్పై బయటకొస్తారు. బట్ వాళ్ళపై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి 2-3 ఏళ్లు పట్టొచ్చు. 2 ఏళ్ల తర్వాత కూడా కేసు విచారణ పూర్తి కాకపోతే పట్టుబడిన ఉద్యోగిని తాత్కాలికంగా తిరిగి అదే పోస్ట్లోకి తీసుకొని వేరే ఏరియాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పటికే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్లకు గిఫ్ట్లు వెళ్తాయి. ఇవన్నీ సక్రమంగా జరిగితే 3 ఏళ్లకే నిర్దోషిగా బయటపడి ప్రమోషన్ దక్కించుకుంటాడు. సో లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకోవడం, రికార్డ్ చేయడం, కేసు పెట్టడం, పైకి కనిపించేది ఇంతవరకే. దొరకడానికి ప్రమోషన్కు మధ్య పెద్ద చరిత్రే జరుగుతుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అంతా డిజిటల్ పేమెంట్సే. ఇప్పుడు ఎక్కడా నోట్ల కట్టలు తీయక్కర్లేదు. అలా ప్లాన్ చేశారు. కానీ ఏసీబీ అధికారులు సడన్ రైడ్స్ కి వెళ్ళినప్పుడు మాత్రం నోట్ల కట్టలు కిటికీల నుంచి దూకి బయటకొచ్చాయి. నోటు కనబడ్డమే తప్పు అంటుంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కట్టలకు కట్టలు దొరుకుతున్నాయి. ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కైనా వెళ్ళండి, పక్కనే డాక్యుమెంట్ రైటర్ పేరుతో షాపులుంటాయి. అవినీతి పురుడు పోసుకునేది అక్కడే. నేరుగా డబ్బులు తీసుకోవడం గట్రా ఎక్కడా కనిపించదు, ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప. అంతా డాక్యుమెంట్ రైటర్ల దగ్గరకే ఆమ్యామ్యా ముచ్చట్లు, వాటాలు తేలిపోతాయి. అసలు ఈ డాక్యుమెంట్ రైటర్లను వసూల్ రాజాలు అనాలో, బ్రోకర్లు అనాలో తెలీదు. కొన్నిసార్లు అంతకు మించిన పనులు కూడా చేస్తూ ఉంటారు. భక్తునికి దేవునికి మధ్య అగరబత్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్ కు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చే వారికి మధ్య ఈ డాక్యుమెంట్ రైటర్లుంటారు. తూచ్, డాక్యుమెంట్ రైటర్ల దగ్గరికి వెళ్ళం, నేరుగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికే వెళ్తాం అంటారేమో. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా ఒక్కటి తగ్గింది పుష్ప అంటాడా ఆఫీసర్. అప్పుడు ఆశీర్వదించే పోజుతో ఎదురుగా ఒకడు కనిపిస్తూ ఉంటాడు. అతగాడే డాక్యుమెంట్ రైటర్. ఎటు తిరిగి అటువైపు వెళ్లాల్సిందే. పేపర్లన్నీ చూసి ఇది అవ్వదమ్మా అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అని ఆదుర్దాగా అడుగుతాడు. ఆ డాక్యుమెంట్ రైటర్ క్యాలిక్యులేటర్ తీసి ఏవో పిచ్చి లెక్కలన్నీ వేసి ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తాడు. అది కట్టేస్తే చాలు. ఏ సబ్ రిజిస్ట్రార్ అయితే ఒక్కటి తగ్గింది అని వెనక్కి పంపించాడో అతడే మీ పనైపోయింది వెళ్ళండి అని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఫీజు టు ఫీజ్ అనే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థ ఇప్పటికీ నడుస్తోంది. ఫీజు టు ఫీజ్ అంటే అర్థం, సపోజ్ ఆస్తి మీ పేర రిజిస్టర్ అవ్వడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందనుకుంటే మరో 2 లక్షలు లంచంగా కట్టాలి. అంటే రిజిస్ట్రేషన్ కు ఎంత చెల్లిస్తారో అంతే మొత్తం లంచం ఇవ్వడాన్ని ఫీజ్ టు ఫీజ్ అంటారు. బ్రిటిష్ కాలంలో దీన్నే కప్పం కట్టడం అనేవాళ్ళు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇచ్చట అందరికీ మామూళ్ళు చేర్చబడను. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లిన ఏ ఒక్కరికి
ఎలాంటి అడ్డంకులు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తవడం అసాధ్యం, అసంభవం. డాక్యుమెంట్స్ లో చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూపిస్తారు. మిస్టేక్స్ లేకపోయినా ఉన్నాయంటారు. అవో ఇవో డాక్యుమెంట్స్ పెట్టమంటారు. అలా ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. ఆ వసూలు చేసిన దాంట్లో సబ్ రిజిస్ట్రార్ కి కూడా వాటా వెళ్తుంది. డాక్యుమెంట్ రైటర్లు దాన్నే గుడ్ విల్ అనే అందమైన పదంతో చెబుతారు. సామాన్యుల భాషలో చెప్పాలంటే అదే లంచం. పైగా ఈ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర ఆఫర్లు కూడా ఉంటాయి. మార్కెట్ వాల్యూ తగ్గించి డబ్బులు మిగిలేలా చేస్తామంటారు. అదెలా జరుగుతుందంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే ఎక్కువ ధర చెబుతాడు సబ్ రిజిస్ట్రార్. నేను సెట్ చేస్తా అని చెప్పి ఏదో మేనేజ్ చేసినట్లుగా నాటకమాడి సబ్ రిజిస్ట్రార్ చెప్పిన దానికంటే తక్కువకు రిజిస్ట్రేషన్ చేస్తారు. నిజానికి ఇది కూడా ఒక దందానే. సబ్ రిజిస్ట్రార్ రైటర్ మధ్య ఉండే అక్రమ సంబంధం అది. మీరు ఎంత పర్ఫెక్ట్ డాక్యుమెంట్లతో అయినా వెళ్ళండి, డాక్యుమెంట్ రైటర్లు రైట్ అంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది, లేదంటే వారాల తరబడి తిరుగుతూనే ఉండాలి. నిజానికి దస్తావేజులు రాసినందుకు డాక్యుమెంట్ రైటర్ జస్ట్ 1000-2000 తీసుకుంటాడు. కానీ రిజిస్ట్రేషన్ ఖర్చులు సబ్ రిజిస్ట్రార్లకు ఇవ్వాలంటూ ఇందాక చెప్పిన ఫీజ్ టు ఫీజ్ వసూలు చేస్తాడు. ఈ మధ్య సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేట్ వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నారు. స్టాంప్ డ్యూటీ కట్టినా సరే 0.5% నుంచి 5% వరకు ఈ ప్రైవేట్ వ్యక్తులకు కట్టాల్సిందే. అసలు దందా చేస్తున్నదే వీళ్లు. కింది స్థాయి సిబ్బంది నుంచి సబ్ రిజిస్ట్రార్ వరకు లంచాలను వాటాలుగా పంచే బాధ్యత ఈ ప్రైవేట్ వ్యక్తులదే. వీళ్లు ప్రాపర్టీ డాక్యుమెంట్ వాల్యూని బట్టి పర్సెంటేజ్ వసూలు చేస్తారు. వ్యవసాయ భూమికి ఒక రేటు, నాలా కన్వర్షన్ కు ఒక రేటు, ఖాళీ స్థలానికి ఒక రేటు వసూలు చేస్తూ ఉంటారు. ఈ అక్రమ వసూళ్లలో సబ్ రిజిస్ట్రార్లకు కొంత, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు కొంత వాటా, ఐజీ, డిఐజీ, ఆడిట్ డిఆర్లకు మరికొంత వాటా వెళ్తుంది. ఇక డబుల్ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవాళ్లు, డాక్యుమెంట్స్ లో లిటిగేషన్లు ఉన్నవాళ్లు, నకిలీ అగ్రిమెంట్ తో వచ్చేవాళ్లుంటే ఇక ఈ బ్రోకర్ల పంట పండినట్లే. సామాన్యుడు నష్టపోయినా పర్వాలేదు, డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ కానిచ్చేస్తారంతే. ఈ ప్రైవేట్ వ్యక్తులు లేనిదే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పనులేవీ జరగడం లేదిప్పుడు. ఈ ప్రైవేట్ దందా ముఠాకి కమిషన్ ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు కూడా జరగవు. విశాఖలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లినప్పుడు అక్కడ ప్రైవేట్ వ్యక్తులు కనిపించారు. సోదాల సమయంలో వేరువేరు చోట్ల 10 మంది వరకు ప్రైవేట్ వ్యక్తులుండడం, వాళ్ల చేతుల్లో కీలక డాక్యుమెంట్లు, డబ్బు ఉండడం గమనించారు. వాళ్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏడాదంతా కష్టపడితే 2-3 వేలు జీతం పెరుగుతుంది ఓ సగటు ఉద్యోగికి. అదే ఒక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లి ఓ కింది స్థాయి ఉద్యోగిని అబ్జర్వ్ చేయండి. జస్ట్ చెయ్యి చాచితే చాలు ఒక్కోసారి రోజుకి 1,00,000 సంపాదిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి జీతం జస్ట్ బోనస్ మాత్రమే. ఊరికే చెప్పడం లేదు ఈ మాట. సపోజ్ రేణిగుంటనే తీసుకోండి. అక్కడి అధికారులకు నెలకు ₹1,00,00,000 లంచాలు అందుతాయనే ఆరోపణలున్నాయి. మరి రోజుకి 1,00,000 అంటే ఓ లెక్క చెప్పండి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఏసీబీ సోదాలు ఇలాంటి దారుణాలనే బయటపెడుతున్నాయి. ఎన్నైనా చెప్పండి, లంచాన్ని లాంఛనంగా భావించి జేబులో పెట్టుకునే అధికారే లక్షణంగా కనిపిస్తున్నాడు. అతడే లక్షాధికారి. ఎంత పెద్ద అధికారి అయినా సామాన్యుడు ముందు చేయి చాచినప్పుడే సిగ్గు వదిలేసుకున్నాడు. ఇక అధికారులకు పట్టుబడితే మాత్రం కొత్తగా సిగ్గుపడాల్సిందే ఉంది. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో పనిచేసే దాదాపు ఉద్యోగులందరిదీ ఇదే తీరు. ఎంతకు తెగించారంటే కొందరు ఏసీపీకి పట్టుబడితే మాత్రం ఏమవుద్ది, అలా జైలుకు పోయి ఇలా బయటకొచ్చి పెద్దోళ్ల దగ్గరికెళ్లి కక్కా ముక్కా తినిపిస్తే సరి, మళ్లీ అదే కొలువులోకి దర్జాగా వచ్చేయచ్చు అనుకుంటున్నారు. ఎన్నిసార్లు ఏసీబీ దాడులు చేసినా సరే భయం ఉండట్లేదు అధికారులకి. అందుకే అంతకంతా రెచ్చిపోతున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో పేట్రేగిపోతున్న అవినీతి అధికారుల తాకిడి భరించలేక సామాన్యులు కంప్లైంట్లు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన 12 సబ్ రిజిస్టర్ ఆఫీసులపై బుధవారం నాడు ఏకకాలంలో మెరుపు దాడులు చేసింది. విజయనగరం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో చేపట్టిన ఈ సడన్ విజిట్స్ లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరికింది. అంతేకాదు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అక్రమాలు,
రికార్డుల్లో తేడాలు కూడా ఉన్నట్లు కనిపించింది. కలెక్టర్ అనుమతి లేకుండా నిషేధిత జాబితాలోకి భూములను రిజిస్టర్ చేయడం, లంచాలివ్వని వారి ఆస్తుల డాక్యుమెంట్లను పెండింగ్లో పెట్టడం, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాల రిజిస్టర్లలో అవకతవకలుండడాన్ని గమనించారు ఏసీబీ అధికారులు. విశాఖలో పెద్దగంట్యాడ, మధురవాడ, జగదాంబ సెంటర్, విజయనగరంలో భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లాలో నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు జరిగాయి. భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేటలో 10,000 నుంచి 75,000 వరకు అనధికారిక నగదు లభించింది. అసలు కొన్ని చోట్లయితే సినిమాటిక్ సీన్స్ కనిపించాయి. ఏసీబీ వాళ్ళని చూడగానే డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తులు పరారయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, అన్నమయ్య జిల్లా రాజంపేటలో ల్యాప్టాప్లు, దస్తావేజులను ఎక్కడివక్కడే వదిలేసి పరుగులు తీశారు డాక్యుమెంట్ రైటర్లు. ఒంగోలులో ఏసీబీ ఆఫీసర్స్ చూసి డబ్బును కిటికీల్లోంచి విసిరేశారు. కొందరు వాష్రూముల్లో దాచిపెట్టారు. అలా దాచిపెట్టి విసిరేసిన అమౌంట్ కూడా అధికారులకు దొరికింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. అవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి. అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. ఆఫీస్లో ఏమీ దొరకలేదండి. అది ఎవరు పడేశారు ఏంటి అన్నది మనం సీసీటీవీ ఫుటేజ్లో కానీ ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలేమో చూద్దాం. 24 hours బ్యాకప్ అవైలబుల్ వాళ్ళు చెక్ చేశారు. తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చారు, అతను మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు ఆకస్మిక తనిఖీలు చేశారు. చిలమత్తూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఏసీబీ గుర్తించింది. సోమశేఖర్ అనే ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ పట్టుకుంది. ఈ సోమశేఖర్ను కేవలం వసూళ్ల కోసమే 4 ఏళ్ల క్రితం నియమించుకున్నాడని తేలింది. ఇక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయితే ఓ ప్రైవేట్ సైన్యమే నడుస్తోంది. అక్కడి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ షేక్ మహమ్మద్ వసూళ్ల కోసం 6గురిని నియమించుకున్నాడు. ప్రైవేట్ సైన్యంలోని ఈ 6గురిలో 2 20 ఏళ్లుగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరే పనిచేస్తున్నారు. వీళ్లు డాక్యుమెంట్లు పర్ఫెక్ట్ గా ఉన్నా సరే లంచం అడుగుతున్నారు. సపోజ్ 10 లక్షల రూపాయల ఆస్తి రిజిస్ట్రేషన్ జరుగుతుంటే ఎటువంటి లిటిగేషన్ లేకున్నా సరే 0.7% నుంచి 0.10% లంచం వసూలు చేస్తున్నారు. అంటే 10,000 వరకు దండుకుంటున్నారు. ఒకవేళ అది పూర్వీకుల ఆస్తి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, తహసీల్దార్ పొజిషన్ సర్టిఫికేట్ లేకపోతే సుమారు 10 నుంచి 15% లంచం వసూలు చేస్తున్నారు. అంటే 1,00,000 నుంచి 1,50,000 దోచేస్తున్నారన్నమాట. ఈరోజు మేము ఇబ్రహీంపట్నం సర్వీస్ చెక్ జరిగింది. ఈ చెక్లో ముఖ్యంగా మనకి అనాథాల క్యాష్ 74,000 రూపాయలు సీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం. ఏమైనా డివియేషన్స్ ఉన్నాయో కూడా చూస్తున్నాం. అలాగే అనాథాల పర్సన్స్ లోపలికి ఎలా చేయకూడదు, ఎంప్లాయ్ కింద ఇక్కడ చేయకూడదు, అలాంటివన్నీ గుర్తించాం. ఏ రిజిస్టర్ ఆఫీస్లోనూ సాయంత్రం 5:30 తర్వాత రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదు. అది రూలు. ఒకవేళ ఎవరైనా స్లాట్ బుక్ చేసుకుని సమయానికి రాకపోతే ఇక అంతే. కావాలంటే సాయంత్రం 5:30 తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి వసూళ్లకు దిగుతున్నారు. అలా సాయంత్రం దాకా వసూలు చేసిన లంచాలను సబ్ రిజిస్ట్రార్తో పాటు మిగతా సిబ్బంది వాటాలుగా పంచుకుంటారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక రోజుకు సుమారు 1,00,000 రూపాయల అక్రమార్జనకి వేదికగా మారిందంటే వసూళ్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పోస్టును లంచమిచ్చి మరీ కొంటుంటారని టాక్. రెడ్ హ్యాండెడ్ గా దొరికారంటారు. అంటే ఏంటో తెలుసా? లంచం తీసుకున్న వారిని ఆధారాలతో పట్టుకుంటేనే ఆ కేసు కోర్టులో నిలబడుతుంది. అందుకే నోట్లపై ఫినాఫ్థలిన్ చల్లుతారు. ఏ అధికారైతే ఆ నోట్లు పట్టుకుంటాడో అతని చేతులు ఎర్రగా మారతాయి. సో రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లే. ఇంత పక్కా ఎవిడెన్స్ ఉన్నా సరే లంచాలు మానడం లేదు. ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ ఇప్పుడు ఏసీబీ కదిలింది. రాష్ట్రాలు వేరేమో కానీ చెయ్యి చాచే విధానం ఒకటే కదా. అందుకే ఈ ఏసీబీ రైడ్స్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులంటే దళారుల అడ్డా. వాళ్ళు గనుక ఇన్వాల్వ్ కాకుంటే రిజిస్ట్రేషన్లే అవ్వవు. బ్రోకర్ల చెయ్యి తడపందే పనులు అవ్వవు.
నల్గొండ జిల్లాలోనూ ఇదే తంతు. అసలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంతా దళారుల్దే. అధికారి కంటే ఎక్కువగా హల్చల్ చేస్తారు. ఇంపార్టెంట్ ఫైళ్ల రూమ్లోకి వెళ్తారు. ఆఫీసర్తో కూర్చొని పనులు చక్కబెడతారు. వీరి చేతుల్లోకి దస్తావేజు పోకుండా పని కావాలంటే కష్టమే. ఎవరైనా కాదని పని చేసుకోవాలని ముందుకు వెళ్తే ఆఫీస్లోనే చుక్కలు చూపించేస్తున్నారు. అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చినా సరే లంచం ఇవ్వాల్సొస్తోంది. రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్ను బట్టి అదనంగా 2000 నుంచి 5000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. వీటిలో కొంత సబ్ రిజిస్టర్ ఉద్యోగులకు నజరానాగా వెళ్తుంటాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈరోజు చూసుకుంటే మొత్తం అవినీతిమయంగా తయారైంది. ఏజెంట్ల ద్వారా వ్యవస్థ నడుస్తుంది. ఏజెంట్ లేని ఇక్కడ ఏ పని జరిగే పరిస్థితి లేదు. ఏజెంట్లు ఏమంటారు, ఆఫీస్ ఖర్చు అని, తర్వాత వాళ్ళకి ఇవ్వాలి, కింద ఇవ్వాలి, మీద ఇవ్వాలి అనే ఒక ఖర్చుతోని మా మీద అదనంగా భారం పడిస్తూ ఈరోజు వచ్చే వాళ్ళని వినియోగదారులని చాలా నష్టపరుస్తుంది. సామాన్యుడు వచ్చి ఒక సేవను పొందాలంటే ఒక దళారిని కానీ ఒక బ్రోకర్ని కానీ మనం సంప్రదించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఏ సేవ ఏ విధంగా పొందాలి, ఎన్ని రోజుల్లో పొందాలి, దానికి ఎంత రుసుము అవుతుందని చెప్పి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళారీ వ్యవస్థని, బ్రోకర్ వ్యవస్థను నిర్మూలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అందుకే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ కదిలింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేసింది. డాక్యుమెంట్ రైటర్ల అవకతవకలపై ఆరోపణలు రావడంతో ఆకస్మిక సోదాలకు దిగారు. ఇదే మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి. సూరారం, కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. ఇక్కడ కూడా డాక్యుమెంట్ రైటర్ల అవకతవకలపైనే ఏసీబీకి ఫిర్యాదులందాయి. డబ్బులు మాత్రం ఏం దొరకలేదు, డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి, డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. హైదరాబాద్ పరిధిలోని నెలకు సగటున 6600 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అంటే రోజుకు 200 నుండి 220 రిజిస్ట్రేషన్లు. ఇక రంగారెడ్డిలో అయితే తెలంగాణలోనే హైయెస్ట్. రోజుకు సుమారు 350 నుంచి 400 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఆ తర్వాత మల్కజ్గిరి జిల్లాలో రోజుకు సుమారు 280 నుండి 320 రిజిస్ట్రేషన్లు అవుతాయి. అందుకే ఉమ్మడి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలకు దిగింది ఏసీబీ. ఇవన్నీ సరే కానీ ఇంతకీ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని పూర్తిగా తొలగించాలంటే ఏం చేయాలి? టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడడంతో పాటు ఉన్నతాధికారుల్లో భయం పుట్టించాలంటున్నారు నిపుణులు. ఏసీబీకి పట్టుబడితే తిరిగి ఉద్యోగాల్లోకి రాలేరు అనేలా చేయాలంటున్నారు. ఇక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలా శిక్ష పడితే తప్ప మార్పు రాదంటున్నారు విశ్లేషకులు.